అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించడంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం దొమ్మేరు గ్రామంలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది రైతుల ప్రభుత్వం అని, రైతులను ఆర్థికంగా ఆదుకోవడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతుల దగ్గర నుండి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటలలోపు అకౌంట్లో పడుతుందని తెలిపారు. ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ రైతులకు వాట్సాప్ ద్వారా ఇంటి నుండే ధాన్యం అమ్ముకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యులు రామకృష్ణారావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ చిన్ని, అగ్రికల్చర్ సిబ్బంది మరియు రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈసారి సీజన్ వచ్చేసరికి ఇందాక మన ఎంఏఓ గారు చెప్పినట్టుగా చాలా ఇంచుమించు 14 ఆర్ఎస్కేలు ఓపెన్ చేశాము. 14 ఆర్ఎస్కేల్లో కూడా మీకు అన్ని సేవలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా 3 మార్కులు మీరు గమనిస్తుంటారు. గత సీజన్ లో కూడా మీరు నచ్చిన మీరు ఎన్నుకున్నారు. గత సీజన్ లో కూడా ఏంటి అంటే మీకు డబ్బులు మాక్సిమం 48 గంటల్లో పడ్డాయి. అది ఆ 2 కాకుండా ఈసారి వచ్చిన ఇంకొక అడ్వాన్స్మెంట్ ఏంటి అంటే ఒక రైతు తన ఇంటి దగ్గరే కూర్చొని వాట్సాప్ లో మనమిత్ర అనే యాప్ లో లేదా వాట్సాప్ లో జస్ట్ ఒక నెంబర్ కి హాయ్ అని పెడితే మీకు ఇక్కడ ధాన్యం కొనుగోలు గుర్తుంది. సో దాంట్లో చిన్న డీటెయిల్స్ చేస్తారు. మీరు ఆధార్ డీటెయిల్స్, ఈ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, తెలుగులో ఉంటుంది. అది కూడా ఈ ధాన్యం కొనుగోలు ఉంటుంది. సో ఇది ఈసారి ఈ సీజన్ తీసుకొచ్చిన అనుభవమైన మాట. ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులకు, పత్రికల సోదరులకు, మహిళలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ గారి 115వ సందర్భంగా, జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. ముందు ఆర్డీఓ గారు చెప్పారు, సుదీర్ఘ రాజకీయంలో ఉండి అనేక కేంద్రంలో క్యాబినెట్ హోదా కలిగినటువంటి మంత్రులు చేస్తూ ఏ మంత్రి ఏ శాఖను ఆయనకి ఇచ్చినప్పటికీ కూడా దిగ్విజయంగా నడిపించడంలో చాలా కీలకంగా ఉంటుంది. ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారికి కురుభుజంగా ఉండి పనిచేసినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్. దానితో వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రి సందర్భం కూడా అదే కాబట్టి మేడం గారు గుర్తు చేశారు. ఆయన వ్యవసాయ శాఖగా మంచి పనిచేస్తున్న టైంలో కూడా మనకి కరువు అనేటువంటిది చాలా ప్రధానంగా వచ్చింది. ఆ టైంలో ఏదైతే మన ఎఫ్సీ ఏదైతే వాడుతున్నామో ఆ టైంలో ప్రారంభించారు. దాన్ని ప్రారంభించి ధాన్యాన్ని అప్పుడు రైతులందరూ నిల్వలు చేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆహార కొరత లేకుండా చేసిన ఘనత కూడా ఆయన తెలివితేటలతో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పని కూడా రైతు సోదరులందరూ కూడా తెలియని గ్రామాల్లో తెలియాలని చెప్పని కూడా మాట చెప్తాం. అటువంటి శాఖగా పనిచేసి రైతులకి, దేశానికి ఎన్నుకోకైనటువంటి రైతు సోదరులందరూ కూడా అండగా ఉండటమే కాకుండా ప్రజలకు కూడా ఆహార కొరత లేకుండా చేసిన ఘనత బాబు జగజ్జీవన్ గారు చేశారు. ఈ రోజు గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో రైతు సోదరులందరూ కూడా కనీసం మంచి చిల్లు పెట్టుకొని బస్తాల్లో ఎక్కడ ధాన్యం కొనుగోలు చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డారు, కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడ్డారు, కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని మీకు డబ్బులు ఇవ్వడానికి కూడా ఎంత టైం పట్టిందో కూడా మీ అందరికీ వస్తుంది. ఇవాళ ఊరు మండలం తీసుకెళ్లి నల్జర్ల మండలం తీసుకెళ్లి పోలవరం మండలం ఇచ్చి రైతులందరినీ కూడా ఎంత ఇబ్బంది పెట్టారో కూడా గడిచిన ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ కోడికి వచ్చిన తర్వాత గడిచినటువంటి సీజన్లో కానీ ఇప్పుడు కానీ రైతులందరినీ కూడా ఇబ్బంది పెట్టకుండా మీకు నచ్చినటువంటి రైస్ మీకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి విధంగా పెట్టి ధాన్యం ఏదైతే గోరు సంచులు కానీ ఇతర ఏవైతే రైతులకు ఎవరికి ఇబ్బంది పెట్టడం 48 గంటల్లో మీ అందరూ ఇప్పుడు అకౌంట్ లోకి వేస్తామని చెప్పిన ప్రభుత్వం 24 గంటలకి తీసుకొచ్చారు. 24 గంటల నుంచి కూడా కొంతమంది రైతులకి అయితే 2 గంటల్లోనూ కూడా డబ్బులు పెట్టిన దాంట్లో కూడా లాస్ట్ టైం దేశంలో కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఎవరు కూడా దళారులు కానీ ఎవరు కూడా నమ్మదు. కొంతమంది రైతులు చెప్పారు, తడిసినటువంటి ధాన్యం
కొనుగోలు చేసేటప్పుడు నేను సిలిండర్ పెడితే దాని వెంటనే బయట ఉన్నటువంటి 10 రైస్ మిల్లులు 100 రూపాయలు తగ్గించి 1400 రేటుని 1100కి అమ్మని చెప్పారు. కాబట్టి మన ధాన్యం కేంద్రం మనం ఓపెన్ చేశాం కాబట్టి ఇక్కడి నుంచి మీకు ఆ ఇబ్బంది లేదు. కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా బయటకు అమ్ముకోవడం అవసరం లేదు. మనకు వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది. మీరు ఏ మాత్రం కొంచెం తడిగా ఉన్నా కానీ మీరు ధాన్యం ఆరబెట్టుకున్నట్లయితే వెంటనే కూడా డ్రై అయిపోయి మీకు అంతా వెంటనే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా బయట దళాలు కానీ ఎవరు కూడా నమ్మకం లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటి కేంద్రాలు దాదాపుగా మన మండలంలో 14 కేంద్రాలు ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి మీరంతా కూడా ఆ యొక్క కేంద్రాలకే మీరు మీ ధాన్యాన్ని అంతా కూడా సకాలంలో తోలుకొని వాట్సాప్ కూడా చెప్పారు, నెంబర్ కూడా దానికి చెప్పారు. దాంతో చక్కగా మీరంతా కూడా వాట్సాప్ నెంబర్ ఫోన్ నెంబర్ ఉపయోగించుకొని రైతు సోదరులందరూ కూడా ఎవరు కూడా మోసపోవాలని అవసరం లేకుండా మీ ధాన్యాన్ని సకాలంలో మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలకి అమ్ముకొని మీరు 48 గంటలుగా 24 గంటల లోపే మీకు అవకాశం ఉంటే డబ్బులు పడేటువంటి అవకాశం కూడా ప్రభుత్వ అధికారులు కూడా చేస్తా ఉన్నారు. దాంతో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ కట్టుబడి రైతులు కూడా ఇబ్బంది పెట్టకూడదని ఆలోచన కూడా చేస్తా ఉన్నారు.